ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 64వ కీర్తన. ఎంత ప్రేమించెనో దేవుండు మనపైనెంత దయంజూపెనో. దేవుని ప్రేమ. ఈ కీర్తనను రచించిన వారు చదలవాడ జకరియా గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు: శాంతమున, సంపూర్ణముగా. భావం: ఓ ప్రజలారా, దేవుడు మనలను ఎంతగా ప్రేమించెనో మరియు మనపై ఎంతటి దయ చూపెనో కదా. అట్టి అద్భుతమైన ఈ దేవుని ప్రేమను గూర్చి సంపూర్ణముగా స్తుతించండి. మొదటి చరణం. తన యెహోవా దేవుని కుమారుని క్రీస్తుని స్వీకరించుకొనెను, చేర్చుకొనెను. భావం: ఓ ప్రజలారా, ఎందుకో పనికిరాని చెడ్డ మనస్సు గలవారమైన మనము ఆ గొప్ప దేవుని యొక్క పిల్లలము అని చెప్పుకొనుట కొరకు ఆయన తన కుమారుడు అర్పించిన రక్తముతో మరియు మరణము ద్వారా మనలను చేర్చుకొనెను. కావున ఓ ప్రజలారా, దీనిని మీరు తెలుసుకొనండి. రెండవ చరణం. పడియున్న, పుట్టియున్న, మంటి, మన్ను, మింటిపై, ఆకాశమునందు, ఘనులతో, గొప్పవారితో, ఈ మంటికి, ఈ భూమికి ఏ తెంచె వచ్చెను. మన వంటి మనుష్యుల వలె దేహము దాల్చి శరీరము కలిగి. భావం: ఓ ప్రజలారా, ఎన్నికలేని ఈ భూమిపై పుట్టియున్న ఈ నీచమైన మట్టి మనుషులను లేపి నడిపించి పరలోకమునందలి గొప్పవారితో కూర్చుండజేయుటకు ఆయన మనవలే మనుష్య రూపమును కలిగి ఈ భూమికి వచ్చెను. మూడవ చరణం. మించి, అధికముగా, పై, పై, మీద, ఈ క్షితిన, ఈ భూమి మీద, దీక్షగా, శ్రద్ధతో, వేడి, ప్రార్థించి, అపేక్షింపతగును, ఆశింపదగినది, కోరవలసినది. భావం: ఓ ప్రజలారా, ఆహా, దేవుని ప్రేమ ద్రాక్షారసము యొక్క మాధుర్యమును మించి మనపై ఉన్నది కావున ఈ భూమి యందు ద్రాక్షారసము కంటెను మధురమైన ఆ దేవుని ప్రేమని శ్రద్ధతో ప్రార్థించి కోరుకొనుట తగును. నాలుగవ చరణం. దైన్య, దీనమైన, ఎన్నికలేని, కొనిపోయి, తీసుకొని వెళ్ళి, మనకీయును, మనకు ఈయును, మనకు ఇచ్చును. భావం: ఓ ప్రజలారా, యేసు మనలను ప్రేమించి తన ప్రాణమును అర్పించిన ఘనుడు. ఆయన లేచి మరలా ఆకాశము నుండి వచ్చి దీనమైన మన దేహమును తన దివ్యమైన రూపమునకు మార్చి పరలోకమునకు తీసుకువెళ్ళి ఆయన రాజ్యమును మనకు ఇచ్చును. ఐదవ చరణం. మనమునందు, మనస్సునందు, సత్, మంచి, కట్టడలను, నిబంధనలను, ఆజ్ఞలను, మదిని, మనస్సునందు, వేడ్క, వేడుక, ఆశతో, సంతోషముతో. భావం: మనస్సునందు స్థిరముగా ఇటువంటి నిరీక్షణను కలిగియున్న మంచి క్రైస్తవులమైన మనము ప్రభువు ఎట్టివాడో అటులనే ఆయన వలె ఆయన ఆజ్ఞలను సంతోషముతో మనస్సునందు ఉంచుకొందుము. ఈ కీర్తనను గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. ఎంత ప్రేమించెనో దేవుడు మనపై, నెంత దయ చూపెనో. వింతగల ఈ దైవ ప్రేమను శాంతమున ధ్యానింపరే. ఎంత ప్రేమించెనో. పనికి మాలిన పాపాత్ములమైన మనము ఆ ఘన దేవునికి పిల్లల మనబడుటకై తన కుమారుని మరణ బలి రక్తమున మనలను స్వీకరించు కొనెను. దీనిని చూడరే, ఎంత ప్రేమించెనో. పెంట కుప్ప మీద పడియున్న ఈ నీచ మంటి పురుగులను లేవనెత్తి మింటిపై ఘనులతో
మన వంటి దేహమోదాల్చి ఎంత ప్రేమించేనో. ద్రాక్షారసపు మధురమును మించి ప్రేమ సాక్షాత్తుగా మన పైనుండగా, ఈ క్షితిన ప్రేమ ద్రాక్ష రసము కంటే దీక్షగా వేడి అపేక్షింప తగునా. ఎంత ప్రేమించేనో. మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘనోడాకాశము నుండి మరలి వచ్చి మన దైన్య దేహమును తన రూపముకు మార్చి కొనిపోయి తన రాజ్యమును మనకియోను. ఎంత ప్రేమించేనో. గట్టిగా మనము నందెట్టి నిరీక్షణ పెట్టియున్న సత్క్రైస్తవులు ప్రభు డెట్టివాడో మనము నట్టివారుగా ప్రభుని కట్టడలను మదిని బెట్టియుందము వెట్క. నెంత ప్రేమించేనో దేవుడు మనపై, నెంత దయంజూపేనో.